ఈ వీడియోలో క్లౌడ్ టెక్నాలజీ, టాప్ క్లౌడ్ టెక్నాలజీ అయిన ఏడబ్ల్యూఎస్ గురించి చెప్పబోతున్నాను. ఒక ఇన్స్టిట్యూట్ గురించి కూడా రివ్యూ ఇవ్వబోతున్నాను. రైట్. సో మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అవ్వక ముందే, అంటే ఒక కోర్స్ తీసుకుందాం అని ఫిక్స్ అవ్వక ముందే వాళ్ళని వీళ్ళని అడగడం కాదు. మీరు చేయాల్సింది దానికి సంబంధించిన కొంచెం గ్రౌండ్ వర్క్ అనేది చేయాలి కంపల్సరీ. ఎందుకంటే మీ కెరీర్కి సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత గ్రౌండ్ వర్క్ అనేది చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఏడబ్ల్యూఎస్ నుంచి ఒక ఓవర్ వ్యూ ఇస్తాను నేను. ఓవర్ వ్యూ ఇచ్చిన తర్వాత మీరు కూడా దీని గురించి రీసెర్చ్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు కూడా ఒక ఓవర్ వ్యూ అనేది ఇస్తాను. రైట్. ఏడబ్ల్యూఎస్ అంటే ఇది క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ టెక్నాలజీ సైడ్ వస్తుంది అనమాట. ఏంటి ఏడబ్ల్యూఎస్ అంటే, ఇంతకు ముందు ఒక వెబ్సైట్ అనేది లోకల్ హోస్టింగ్ లో ఒక సర్వర్ అనేది మెయింటైన్ చేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే మనం అంటే మనం అనుకోండి, మనం కొంతవరకు ఒక 100 విజిటర్స్ వరకు మన క్యాపబిలిటీ అంతవరకే మనం తీసుకున్నాం. ఇప్పుడు ఏంటి అంటే 100 విజిటర్స్ కంటే ఎక్కువ వస్తే ఆ వెబ్సైట్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట. వెబ్సైట్ డౌన్ అవడం చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ క్లౌడ్ టెక్నాలజీ, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ టెక్నాలజీలో ఏంటి అంటే 100 విజిటర్స్ వచ్చినా పర్వాలేదు, ఏం పర్వాలేదు. 200 వచ్చినా పర్వాలా, 300 వచ్చినా పర్వాలా. ఎట్లా అంటే ఎంతమంది వచ్చినా కానీ ఇంకా స్పేస్ అనేది పెరుగుతా పోతా ఉంటది అనమాట. అది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ టెక్నాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి వచ్చేసి సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కానీ ఈ ఏడబ్ల్యూఎస్ అనేది బాగా సెక్యూరిటీ. ఇప్పుడు మన ఇంటికి ఒక ప్లేస్ కొన్నాము, రైట్, అంటే జనరల్ గా మనం ఒక ఆఫీస్ కానీ ఒక కంపెనీ కానీ పెడుతున్నాము అనుకుందాం. ఒక కంపెనీ కానీ ఆఫీస్ కానీ పెట్టాలి అంటే ఖచ్చితంగా మనకు ఒక ప్లేస్ కావాలి, అంటే ఒక స్పేస్ అనేది కావాలి. ఆ స్పేస్ తీసుకున్న తర్వాత దానికి ఖచ్చితంగా దాని మెయింటెనెన్స్ కానీ దానికి తాళం అనేది వెయ్యాలి. రైట్. ఇది ఏంటి అంటే సెక్యూరిటీ పరంగా చూసుకుంటే, ఎట్ ది సేమ్ టైం మనం ఆన్లైన్ లో తీసుకుంటే మన కంపెనీ వెబ్సైట్ ని ఒక ప్లేస్ లో పెడతాం. దాన్నే మనం ఆన్లైన్ సర్వర్, దానికి సంబంధించిన డొమైన్స్, దానికి సంబంధించిన సర్వర్ ఇదంతా ఉంటుంది. ఇదేంటి అంటే అది పర్ఫెక్ట్ గా, అంటే చెప్పాలి అంటే మనం 100 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఆఫీస్ తీసుకున్నామంటే 101 వాడు వస్తే రావడానికి పాసిబిలిటీ ఉండదు. అలా కాకుండా ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ టెక్నాలజీ ఎలా ఉంటుంది అంటే 100 మంది కాదు, 200 మంది వచ్చినా కానీ ప్రాబ్లం అనేది ఉండదు, పెరుగుతూ ఉంటది. ఇప్పుడు మనం చూసుకుంటే పూర్వకాలంలో మనం పుష్పక విమానం చాలా మూవీస్ లో చూసే ఉంటాం. ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి ప్లేస్ ఉంటానే ఉంటది. సేమ్ లైక్ క్లౌడ్ టెక్నాలజీ కూడా అంతే. నేను చాలా సింప్లిసిటీగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడానికి ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైట్. ఇది ఓవరాల్ గా ఏడబ్ల్యూఎస్ సంబంధించిన, అంటే ఏడబ్ల్యూఎస్ కానీ క్లౌడ్ టెక్నాలజీ ఇలా, దాని తర్వాత మైక్రోసాఫ్ట్ అజూర్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ క్లౌడ్ కూడా వస్తుంది. బట్ ఈ రోజు మాత్రం ఏడబ్ల్యూఎస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఒక ఇన్స్టిట్యూట్ గురించి కూడా రివ్యూ ఇవ్వబోతున్నాను. రైట్. సరే, ఏడబ్ల్యూఎస్ తర్వాత చూసుకుంటే ఏ ఇన్స్టిట్యూట్ బాగుంది? ఏడబ్ల్యూఎస్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని కొడితే నరేష్ ఐ టెక్నాలజీస్ అని వస్తుంది. బట్ నరేష్ ఐ టెక్నాలజీస్ జాయిన్ అవ్వాలా వద్దా అనేది నేను చెప్పను. బట్ ఒక వీడియో అయితే చేశాను, దానికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్ లో మీరే చూడొచ్చు. రైట్. డిజిటల్ లింక్ డెవాప్స్ ఏడబ్ల్యూఎస్ పైథాన్ ట్రైనింగ్, పైథాన్ ఫుల్ స్టాక్ మార్కెటింగ్ కోర్సెస్ ట్రైనింగ్ హైదరాబాద్ అనేది ఒకటి ఉంది. సో దీనికి సంబంధించి ఏడబ్ల్యూఎస్ కి బాగుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వీటి కంటే కూడా ఏడబ్ల్యూఎస్ కి బాగుందేమో అని నాకు అనిపిస్తుంది. బట్ ఎనీవే మీరు ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకోవాల్సింది ఏంటి అంటే, రైట్, ఇది బాగానే ఉంది అని నేను అనుకుంటున్నాను. కానీ ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మీకు ఫస్ట్ లో ఏం చెప్పాను, ఏడబ్ల్యూఎస్ ఎలా సెట్ చేసుకోవాలి, గ్రౌండ్ వర్క్ ఎలా చేయాలని చెప్పాను కదా. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ డొమైన్ అయితే తీసుకుంటున్నామో ఆ డొమైన్ తీసుకొని అసలు అది ప్రొడక్ట్ బేస్ కిందకి వస్తుందా, సాఫ్ట్వేర్లో రెండు ఉంటాయి, ప్రొడక్ట్ బేస్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వస్తుందా. రైట్. దాంట్లో కోడింగ్ డిఫికల్టీ ఎంత ఉంది? ఎందుకంటే మన కొంతమంది కోడింగ్ ఇష్టం ఉండదు, కొంతమంది కోడింగ్ నేర్చుకోవాలనుకుంటాం. కానీ కోడింగ్ డిఫికల్టీ లెవెల్ కూడా మనం చెక్ చేసుకోవాలి. దాని తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ అంటే మీడియం శాలరీ, లో శాలరీ, హై శాలరీ కాదు. మనం ఫ్రెషర్ కి జాబ్ ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయి? జాబ్ ఆపర్చునిటీస్ ఒక రోజు 2 రోజుల్లో మనం ఫిక్స్ అయిపోకూడదు. కంటిన్యూస్ గా ఒక 10-15 డేస్ అనేది గ్రౌండ్ వర్క్ అనేది చేయాలి కంపల్సరీ. 10-15 డేస్ డైలీ, ఎవ్రీ మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి దానికి సంబంధించిన జాబ్స్ ఏమేమి ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ ఫ్రెషర్ అని చెప్పి మనం ఫ్రీక్వెంట్ గా చెక్ చేస్తూ ఉండాలి. ఇలా ఒక 10-15 డేస్ చేయాలి. దాని తర్వాత దాంతోపాటు శాలరీస్ ఎలా ఉన్నాయి కూడా మనం చూడాలి. ఇక్కడ ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్ సంబంధించిన ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఎంత డెప్త్ వరకు ఉన్నాయి అనేది ఒక ఓవర్ వ్యూ ఈ 15 డేస్ లో, ఈ రీసెర్చ్ లో భాగంగా
ఈ 10-15 డేస్లో యూట్యూబ్లో మనం వీడియోస్ అనేది యూట్యూబ్లో కానీ, ఇంకా లేకపోతే అవసరమైతే ఒక 600 పెడితే మనకు ఉడేమి ఓవర్వ్యూ కోసమే ఉడేమి వాడండి, కానీ కంప్లీట్ కోర్స్ నేర్చుకోవడానికి మాత్రం ఉడేమి వాడద్దు. డెఫినెట్గా ఏంటి అంటే కోడింగ్ ఇనిషియల్ స్టేజ్లో కోడింగ్ కానీ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకునేటప్పుడు డెఫినెట్గా చాలా డౌట్స్ వస్తాయి. డౌట్స్ వచ్చినప్పుడు మనకి అసిస్టెన్స్ ఇచ్చే వాళ్ళు ఉండాలి. ఆ అసిస్టెన్స్ ఇచ్చే వాళ్ళు లేకపోతేనే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇంకక్కడే మనం ఏంటంటే కోడింగ్ విపరీతమైన భయపడిపోయి ఇంకా అక్కడితో ఆగిపోతాం. సో ఇది ఒకసారి ఆలోచించేయండి. ఈ 10-15 డేస్ కొంచెం ఓవర్ వ్యూ వచ్చిన తర్వాత రైట్ నేను ఇది తీసుకోవాలి అని మీకు అనిపిస్తే అప్పుడు గో విత్, అంటే జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఒక కన్ఫర్మేషన్ క్లారిటీ తీసుకోండి. ఈ లోపల మీకు ఏడబ్ల్యూఎస్ గురించి ఓవర్ వ్యూ వస్తుంది కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే డెఫినెట్గా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు అడగాల్సింది ఏంటంటే 100% జాబ్ గ్యారంటీ కాదు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తారా ప్లస్ 100% సబ్జెక్ట్ ఇస్తారా అని మాత్రమే అడగండి. రైట్, ఇది ఒకసారి చూసుకొని సరే రైట్ డెసిషన్ తీసుకోండి. డిజిటల్ లింక్లో సూపర్ ఆసమ్, ఇక్కడే జాయిన్ అవ్వండి నేను చెప్పను, బాగలేదు అని కూడా నేను చెప్పను. బట్ థింక్ ఒకసారి, ఇది మీ కెరీర్ మీ ఫ్యూచర్ కాబట్టి డెఫినెట్గా కొంచెం థింక్ చేసి డెసిషన్ తీసుకోమని నేను చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ వన్యా సైనింగ్ ఆఫ్.